బెంగాల్లో అధికారం కోల్పోయాక టీఎంసీ నేతలపై దాడులు పెరిగాయి. టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై కోడిగుడ్లతో దాడి జరిగింది. వరుస ఘటనలపై నివేదిక ఇవ్వాలని సువేందు ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ నేతలపై దాడులు కొనసాగుతున్నాయి. ఆ పార్టీ ఎంపీ మహువా మొయిత్రా పైన దాడి జరిగింది. కొందరు కోడిగుడ్లు వంకాయలతో దాడి చేశారు. తన నియోజకవర్గం కృష్ణానగర్ లో పార్టీ కార్యకర్తలతో ఓ దాబాలో ఆమె సమావేశం నిర్వహిస్తుండగా ఈ ఘటన జరిగింది. ఆమె ఉన్న భవనంపైకి కోడిగుడ్లు వంకాయలు విసురుతూ దొంగ దొంగ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. తనపై దాడి దృశ్యాలను మొయిత్రా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఎక్స్, ఫేస్బుక్ లో లైవ్ టెలికాస్ట్ చేశారు. బీజేపీ గూండాలు దాడికి పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని మొయిత్రా విమర్శించారు. బెంగాల్లో శాంతి భద్రతలు కాపాడటంలో పోలీసులు విఫలమయ్యారని ధ్వజమెత్తారు. আনলফুল অ্যাসেম্বলি পুলিশ কিন্তু লোক সরাচ্ছে না। ওরা চাইছে আমি নিচে যাব, আমি গাড়িতে উঠবো, তারপর চারটে লোক চাচাবে। সবাই দেখতে পাচ্ছেন, দেখুন দেখুন দেখুন, আমি ভিডিও করতে করতে ডিমটা ফেলছে। দেখুন আপনারা, দেখুন দেখুন, ঠিক আছে। পুলিশ দাঁড়িয়ে আছে আর এখন এই কোনার ওই বাচ্চাগুলোকে এনেছে ডান দিকে, ওই বাচ্চাগুলোকে দিয়ে করাচ্ছে। এখন নিজেরা ভয় পেয়ে যাচ্ছে। ওই সাদা শার্ট, ওই যে পেছনে সাদা শার্টটা ও ডিম প্যাকেটে নিয়ে আসছে, দেখতে পাচ্ছেন, নিয়ে আসছে। এখন ওরা ডিম, ওরা যতক্ষণ না সরাচ্ছে কেউ যাব না, আমি একদম যাব না। এই চ্যাংরামো একবার যদি ফেস করি না, তাহলে রোজ রোজ এরা মাথায় নাচবে, রোজ রোজ এরা মাথায় নাচবে। এই অসভ্য বর্বর জঙ্গলিদের দল, এই অসভ্য বর্বর জঙ্গলিদের দল। পুলিশকে দেখুন, যেই মহিলাটা লিড করছে তার সাথে পুলিশ কথা বলছে, তার সাথে পুলিশ ডিসাইড করছে কি করবে, তার সাথে দেখুন পুলিশ ডিসাইড করছে, ঠিক আছে। এখনো লোকগুলোকে ছাড়েনি। ওরা যাইবে, আমি আমার গাড়িতে যাব, ওই লোকগুলোকে সাইডে রাখবে আর ওরা গাড়িতে ফেলবে। জাস্ট এই দেখুন দেখুন। మరో ఘటనలో కోల్కతా స్థానిక నేతలపైన గుడ్లతో దాడి జరిగినట్లు టీఎంసీ ఆరోపించింది. టీఎంసీ నాయకులపై వరుసగా జరుగుతున్న గుడ్ల దాడులపై బీజేపీ నేతృత్వంలోని బెంగాల్ ప్రభుత్వాన్ని కోల్కతా హైకోర్టు మందలించడానికి కొన్ని గంటల ముందే ఈ ఘటన జరిగింది. వరుస దాడులపై నివేదిక ఇవ్వాలని సువేందు సర్కారును న్యాయస్థానం ఆదేశించింది. ఆయా ఘటనలపై నమోదైన ఎఫ్ఐఆర్ల సంఖ్యను కూడా తమకు తెలియజేయాలని ఆదేశాలిచ్చింది. ఇలాంటి ఘటనల్ని నివారించడానికి అన్ని పోలీస్ స్టేషన్ల కోసం నిర్దిష్ట మార్గదర్శకాలను రూపొందించాలని కోల్కతా పోలీస్ కమిషనర్ ను ఆదేశించింది. అయితే కోడిగుడ్ల దాడులపై పోలీసులు తీసుకున్న చర్యల వివరాలను సమర్పించడానికి బెంగాల్ ప్రభుత్వం 2 వారాల గడువు కోరడంతో అందుకు ధర్మాసనం సమ్మతించింది. बीजेपी लोग कर रहा है, तो ये बीजेपी लोग कर रहा है। मुख्यमंत्री जी जो वो बड़ा बड़ा बात करते हैं विधानसभा में, लेकिन कोई लॉ एंड ऑर्डर नहीं है। श्रमिक भट्टाचार्य बड़ा बड़ा लेक्चर देता है, प्रोफेसर का स्टाइल में लेक्चर देता है, लेकिन लॉ एंड ऑर्डर को पूरा नष्ट कर दिया। हम लोग देखते हैं, हम लोग लड़ेंगे, हम लोग छोड़ेंगे नहीं बीजेपी को। अरे पुलिस कभी नहीं जाएगा। शुभेंदु अधिकारी चीफ मिनिस्टर उनको बोलेगा नहीं, उनको मार खाने दो। हम तो मार खाया ना, हम जानते हैं। तो బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభిషేక్ బెనర్జీ, కళ్యాణ్ బెనర్జీ సహా టీఎంసీ నేతల్లో చాలా మందిపై దాడులు జరిగాయి. ఈ ఘటనల వెనుక సీఎం సువేందు అధికారి హస్తం ఉందని టీఎంసీ నేతలు ఆరోపిస్తున్నారు.